ఆ పరమాత్మని ధ్యానం చేయు మహాశివరాత్రి శుభ సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో ద్వాదశ లింగాల దివ్య దర్శన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మంగు రాధాకృష్ణరావు పిలుపు మేరకు భక్తులలో శ్రేష్ఠ భావన కలుగజేయాలని భావనతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని దృఢ సంకల్పంతో కార్యక్రమం నిర్వహించినట్లు బ్రహ్మకుమారి సిద్దిపేట ఇన్ఛార్జ్ భవానీ ఓంకార్లు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావన కలిగి ఉండాలని అన్నారు. ద్వాదశ లింగాల సెట్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున ఈరోజు నంగనూరులో ఈ యొక్క చిత్ర ప్రదర్శని మరియు పరమాత్మను ధ్యానం చేసుకునేటువంటి మహాశివరాత్రి సందర్భంగా ద్వాదశ లింగాలను పెట్టి అందులో ఉన్నటువంటి మహత్వాన్ని ఈ యొక్క భక్తులకు తెలియచేసేందుకు మరియు వాళ్ళలో మంచి నూతనమైనటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళలో కలిగజేసే సదుద్దేశంతో ఆ యొక్క భక్తి ఫలాన్ని జ్ఞాన రూపంలో వాళ్ళకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖంగా సిద్దిపేటలో 45 సంవత్సరాల నుంచి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఈ యొక్క మహారాత్రి శివ జయంతి సేవలను చేస్తూ భక్తులలో శ్రేష్ఠ భావనలను కలుగజేస్తూ వాళ్ళ గృహస్థ జీవితంలో సుఖము, శాంతి, ఆనందాలను కలుగజేయాలనేటువంటి దృఢ సంకల్పంతో, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి పునాదిగా నిలిచి మళ్ళీ తిరిగి భారతదేశాన్ని సుసంపన్నమైనటువంటి రాజ్యంగా, కలహ క్లేశాలు లేనటువంటి రాజ్యంగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉత్తమమైనటువంటి లక్షణాలను, లక్ష్యాలను వాళ్ళకు అందించాలని ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రముఖంగా ఆశిస్తున్నారు. ఈ సమాజంలో అన్నీ ఉన్నవి కానీ ఉన్నది అర్థం చేసుకునే స్టేజ్ లేకుండా పోయింది. ఈ శివరాత్రి సందర్భంలో ఈ నంగనూరులో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పరిచి అందరికీ జ్ఞానాన్ని అర్థం చేయించేసి భగవంతుని జ్ఞాపకం చేయడం నేర్పించే ఉద్దేశంలో సిద్దిపేట నుండి ఇక్కడికి వచ్చినాము. రాధాకృష్ణరావు సార్ ఆహ్వానించిన కారణం వల్ల ఇక్కడికి వచ్చేసి అందరినీ మేల్కొల్పి అందరినీ సమాజంలో వ్యసన ముక్తి చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం.